ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం రాగి జావ చేసుకుందాము. ఏం లేదంటే చాలా సింపుల్ కానీ చాలా హెల్తీ. చూడండి, నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతుంది. ఈ లోపల నేను పిండి కలుపుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మనకు కావాలన్నంత తీసుకొని అందులో చల్లనీళ్ళే పోసుకోవాలన్నమాట. పోసుకొని చూడండి, ఉండలు లేకన్నా ఇలా ఏదన్నా స్పూన్ అన్నా ఫోర్క్ అన్నా తీసుకుంటే మంచిగా కలుస్తుంది. ఉండలు లేకన్నా కలుపుకోవాలి. అంటే ఈ అలరిపి అందరికీ తెలుసు, అంటే తెలియని వాళ్ళకి అనమాట. తెలియని వాళ్ళకి నేను చూపిస్తున్నాను అనమాట ఈ రెసిపీ. సరిపడా సాల్ట్ వేసుకుందాము. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇట్లా కలిపి పెట్టుకుని ఈ మిశ్రమం అందులో పోసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పోసుకోవటమే. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పోసుకొని ఉండలు కట్టకుండా చక్కగా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. వేసలు వస్తుంది అంటే మనం చల్లగా పోసినాం కదా, అందుకే ఇట్లా కూల్ అయింది. చూడండి, దగ్గరికి అయితే నీట్ ఎక్కాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూసారా ఇలా చిక్కబడుతుంది. అంటే ఇది ఉట్టి రాగులు కాదు ఫ్రెండ్స్, నేను రాగులు, సజ్జలు, జొన్నలు ఈ 3 ఒకటే క్వాంటిటీ తీసుకొని మరబట్టించుకున్నాను. హెల్త్కి చాలా మంచిది అనమాట. అలా మరబట్టించుకొని చేస్తాను. ఉట్టి రాగులు అయితే రెడ్డిష్ ఉంటుంది. ఇది 3 జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా థిక్ అయిపోయింది. ఇది మనము ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ బదులు 2 గ్లాసులు తాగామనుకోండి, బొద్దు ఫుల్ అయిపోతుంది. ఇక అసలు మనకు లంచ్ దాకా ఏం తినాలనిపించదు. హెవీగా ఉంటుంది, హెల్దీ అండ్ అన్ని విధాలు మనకు చాలా మంచిది అనమాట. బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఇది పాలల్లో కలుపుకోవచ్చు, మజ్జిగ చేసి మధ్యలో కలుపుకోవచ్చు. ఏదైనా చాలా టేస్ట్ ఉంటుంది. పాలు కలుపుకున్నా మజ్జిగ కలుపుకుని తాగినా. నేనైతే మజ్జిగ కలుపుకొని తాగుతాను, నాకు చాలా ఇష్టం. అలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది, రెడీ. ఒక 2 మినిట్స్ ఇట్లా వదిలేసేసి, ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసామనుకో ఫ్రెండ్స్, కొంచెం కూల్ అవుతుంది. అప్పుడు వేడివేడి కలుపుకుంటే పాలు అయితే విరిగిపోతాయి, మజ్జిగ కూడా టేస్ట్ ఉండదు. జర చల్లగైనా కానీ పాలలో కానీ మజ్జిగలో కానీ కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్ జావ అంటే సింపుల్, వెరీ సింపుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.